నేను ఒక మాట చెప్పనండి, ఒక మాట చెప్పనా? నిన్న రాత్రి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, చెప్పకూడదని అనుకున్నాను. మరి నాకు ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను వాక్యం చెప్తుంటే సడన్గా విపరీతంగా ఉన్నపళంగా వర్షం వచ్చేసింది. విపరీతంగా వర్షం వచ్చేసింది, పెద్ద వర్షం. సరే, నాకు అలవాటే వర్షంలో తడుచుకుంటూ నేను వాక్యం చెప్తూ ఉంటాను. వర్షంలో తడుచుకుంటూ నేను వాక్యం చెప్తాను, నాకు అలవాటే. నేనేం పెద్దగా టెన్షన్ పడలేదు. సరే, వాక్యం చెప్తూ ఉంటే సడన్గా నేను పట్టుకున్న మైక్లోకి కేబుల్ ద్వారా కరెంటు సప్లై అనేది వచ్చేసింది. నిన్న రాత్రి నేను పగలు ఫాస్టింగ్ ప్రేయర్ చూసుకుని వెళ్ళాను. నేను సాయంత్రం మీటింగ్కి వెళ్ళాను. చెప్పకూడదని అనుకున్నాను, మరి ఎందుకు ఆగట్లా. సో కృతజ్ఞతగా చెప్తున్నాను. సడన్గా కేబుల్లో నుండి కరెంట్ షాక్ వస్తుంటే, ఇవన్నీ కామన్గా మాకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కొంచెం కరెంట్ షాక్ లాగా వస్తే తిమ్మిరి వచ్చినట్టు ఉంటుంది, చేతిలో తిమ్మిరి పట్టినట్టు ఉంటుంది. వెంటనే గిర్చిప్ తీసుకొని ఈ మైక్ని ఇలా చుట్టేసుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది. అలాంటిది కర్చిప్ ఇచ్చారు, దాన్ని అట్టు చుట్టుకున్నాను. అది కూడా తడిచిపోయిందండి. వర్షమేమో విపరీతంగా పెరిగిపోతుంది. అంటే అది కేబుల్ మైక్ అనమాట. కేబుల్ ఒకటి వెళ్ళి అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కేబుల్ ద్వారా కరెంట్ సప్లై వచ్చేసి దీనికంతా కరెంట్ వచ్చేసింది, కంప్లీట్గా వచ్చేసి. ఇక నేను చెప్తానే ఉన్నాయి, నాన్న దీనికి ఎర్త్ వస్తున్నట్టుంది అని అంటా ఉన్నాను. ఇంకా మన బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చి అన్న దాన్ని వదిలేయమంటున్నారు. కానండి మైక్ కిందకు వదిలేసామంటే వదులుదామనుకుంటుంటే, నేను వదలాలనుకుంటుంటే అది నన్ను వదలట్లా. నేను వదలాలనుకుంటున్నాను కానీ అది నన్ను వదలట్లేదండి. ఇంకా వెంటనే వచ్చి నా దగ్గర ఉన్న తమ్ముళ్ళు వాళ్ళు వచ్చేసి నా దగ్గర ఉండి అది లాగాలని ట్రై చేస్తున్నారు. కానండి లాగాలని చూస్తే వాళ్ళకి షాక్ కొడుతుంది, వాళ్ళంత దూరం పడుతున్నారు. ఇదేమో నన్ను పట్టుకునింది. నేను వాక్యం చెప్తా ఉన్నాను, పట్టుకొని ఈ చేతులు ఫుల్ ఇలా 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 బెండ్ అయిపోతూ ఉంది అనమాట. ఇట్లా ఫుల్గా ఇట్లా వంకర తిరిగిపోయి ఈ షోల్డర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇక అందరూ చూస్తారు, వర్షం పడుతుంది, దాంట్లో ఏం చేయాలి నాకు తెలియట్లేదు. మామూలుగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫుల్గా కరెంట్ సప్లై అనేది వచ్చేసి, ఇక ఎవరు వచ్చి ముట్టుకోవడానికి వచ్చినా వాళ్ళకి షాక్ కొడుతుంది. వాళ్ళు ఇక అన్న వదిలేండి అంటుంటారు. ఒరే నాకు వదలాలనే ఉంది, కానీ అది నన్ను వదలట్లేదు. ఏంటో మరి నా లైఫ్లో వచ్చిన వాళ్ళందరూ నేను వదలాలన్న వాళ్ళని వదలరు. కరెంటు నన్ను పట్టేసి ఇక వర్షం పడుతూనే ఉందండి. అప్పుడు వెంటనే నాకు థాట్ వచ్చింది, కనీసం ఆ కేబుల్ అన్న లాగండి అంటే ఎవరో వెళ్ళి దానికి సంబంధించిన కేబుల్ దాంట్లో ఉంటే దాని నుండి బయటికి లాగారు. అప్పుడు చెయ్యి వదిలేసింది. ఈ చేతులన్నీ కూడా విపరీతంగా నొప్పులు వచ్చేసింది. జనమంతా ఉన్నారు, కూటమి జరుగుతుంది, వర్షం, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. చేతులన్నీ విపరీతంగా పెయిన్, నరాలన్నీ అట్లా లాగేసి ఇట్లా ఫోల్డ్ అయిపోయి చెయ్యి ఇట్లా వచ్చేసింది చేతులంతా. ఆ తర్వాత అక్కడ పక్కనే చర్చి వాళ్ళు ఉంది. ఆ చర్చిలోకి వెళ్ళి బట్టలని తడిచిపోయింది. చర్చిలోకి వెళ్ళి అక్కడ నేను ఇంచుమించు ఒక 30 minutes అక్కడికి వెళ్ళి మళ్ళీ పాట పాడి ఒక 30 minutes వాక్యం చెప్పి ప్రార్థన చేసి తిరిగి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చాను, ఇప్పుడు బాగానే ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు చెప్తానంటే, దేవుడు మన ముందు ఒక గుంపుని, మన వెనకాల ఒక సైన్యాన్ని దేవుడు ఉంచి అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను అనుకున్నాను అట్లాగే ఉండిపోయి ఒకవేళ మనకు ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళకి షాక్ కొడుతుంది. సో నాకు కరెంట్ షాక్ కొడుతుంది అనే దానికన్నా కూడా నేను వచ్చి ముట్టుకుంటే వాళ్ళకి ప్రమాదం, మీరు దూరంగా వెళ్ళండి అంటున్నాను. దూరంగా వెళ్ళండి, మళ్ళీ మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని. దేవుడు అనుక్షణం మనల్ని కనుపాపలే కాపాడుతున్నాడు. మనం ఏమై ఉన్నాం కృప ద్వారానే అయి ఉన్నాం. అట్లా ప్రతిరోజు ఎక్కడో అపాయాలు, ఎక్కడో ప్రమాదాలు. ప్రియులు, ఒకటి మాత్రం వాస్తవం, ఆయన మనకు చేసిన ఉపకారాలు ఏంటంటే, మన ముందు మన దేవుడు నడుస్తున్నాడు, వెనక తట్టు ఆయన సైన్యం మనల్ని కాపాడబోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.